అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్న శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చుట్టూ చాలా అందంగా ఉంటుంది ప్రకృతి. నిజం చెప్పాలంటే హైదరాబాద్ వాసులు ఇక్కడ కూడా మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. అందులోకి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, అలానే పెళ్ళైన వాళ్ళు కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు. కాబట్టి ఆ దగ్గరలో కళ్యాణ మండపంలో కొన్ని ఫొటోస్ కూడా ఆ యాజమాన్యాన్ని అడిగి మనం తీసుకుంటే బాగుంటుంది. ఇక కొండ మీద చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆటంకము ఉండదు. ఈ కొండలు, ఆ చెట్లు, కింద నుంచి దారి, పైన స్వామివారి కళ్యాణ మండపం, ఆ పక్కన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అటు స్వామివారిని దర్శించుకున్నట్టు ఉంటుంది, ఇటు మంచి ఫొటోస్ తీసుకున్నట్టు, వీడియోస్ తీసుకున్నట్టు ఉంటుంది. అందులోకి చెప్పాను కదా, ఎక్కువ జనాభా ఉండరు కాబట్టి చాలా ప్రశాంతంగా హాయిగా మనకి ఇష్టం వచ్చినంతసేపు నచ్చినన్ని ఫోటోలు తీసుకోవచ్చు. ఇకపోతే ఈ వారిజాల వేణుగోపాల స్వామి స్థల పురాణం చెబుతాను. ఎందుకంటే కేవలం ఫోటోషూట్స్ లాగే అలా వెళ్ళామనుకోండి అంత మంచిగా ఉండదు దేవుడికి కూడా. కాబట్టి ఆయన గురించి కాస్త తెలుసుకొని దేవుడిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత మన పని మనం కానిస్తే బాగుంటుంది కదా. సరే, అసలు విషయం ఏంటి అంటే ఈ కొండ మీద వారిజాల చెట్టు అని ఒకటి ఉండేదట. దాని కిందనే ఒక పుట్ట కూడా ఉండేది. ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలుని రూపంలో కొలువై ఉన్నాడట. ఒక గోవు ప్రతినిత్యం వచ్చి ఆ బాలునికి పాలు ఇచ్చేది. అయితే ఇది చూసిన ఆ గోవు యజమానికి చాలా కోపం వచ్చింది. దాంతో ఆ బాలుడి తలపైన గట్టి కొట్టాడు. ఇక రక్తం ఏరులై ప్రవహించింది. దాంతో ఆ యజమాని తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తను ఇక్కడ ఉన్న సంగతి ఎవ్వరికీ చెప్పొద్దు అని అంటాడు. చెబితే ప్రాణాలు పోతాయని కూడా చెబుతాడు. కానీ ఆ యజమాని ఏమనుకుంటాడు, పోతే నా ఒక్కడి ప్రాణాలే కదా, పోనీలే నేను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడని అందరికీ చెప్తాను అని చెబుతాడు. అప్పటి నుంచి స్వామివారి మునికి అందరికీ తెలుస్తుంది అని ఇక్కడి స్థల పురాణం. సో ఇక లేట్ చేయకుండా ఈ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయాన్ని, ఆ ప్రకృతిని దర్శించి వద్దామా?